రైట్. నమస్తే. సో, తెలంగాణకు సంబంధించి ఆత్మగౌరవాన్ని కూడా అంటే తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, లేకపోతే తెలంగాణ ఎంబ్లెమ్ కావచ్చు. సో, ఈ విధంగా కంప్లీట్ కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని వన్ సైడ్ దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు. సో, మేడం చెప్పండి మేడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పుడు గతంలో ఉన్న విగ్రహాన్ని ఏ విగ్రహం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విగ్రహం ఏమో మా తల్లి లెక్క ఉన్నది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరేం తల్లిలాగా ఉంది అనేది చాలా అరాచకం. అంటే ఇంతకు ముందున్న తెలంగాణ తల్లిలాగా లేదా? అంటే ఇప్పుడు వాళ్ళైతే అవమానించవచ్చు, వాళ్ళైతే ఏవైనా చెప్పొచ్చు, మేము ఏదైనా మాట్లాడితే మా పైన కేసులు, జీవోలు అవన్నీ. మీరు తెలంగాణ తల్లి ఇప్పుడు తల్లిలాగా ఉందని మీరు ఏ విధంగా చెప్తున్నారు? అంటే తల్లిని బోసి మెడతో ఉంచాలి, అట్లాంటి తల్లి అనుకుంటున్నారు. అంటే మన తెలంగాణ తల్లి, మన రాష్ట్రాన్ని రక్షణ ఉన్న కన్న తల్లి, మనం తెలంగాణ తల్లిగా భావించే తల్లికి అలంకరణ అనేది ఉండొద్దా? అప్పుడు తల్లిని తండ్రిని దైవంతో సమానమైన సామెత ఎందుకు పుట్టింది? అసలు దేనికి పుట్టింది? ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, తల్లిని పూజించాలి, తండ్రిని పూజించాలి అంటారు. ఇప్పుడు రాష్ట్రానికే తెలంగాణ తల్లి అయినప్పుడు, దైవంతో మనం పోల్చుకుంటున్నప్పుడు ఆ తల్లికి కిరీటం ఉండడం తప్ప, ఆ తల్లికి వడ్డానం ఉండడం తప్ప, అంటే తల్లులు వడ్డానాలు కిరీటాలు పెట్టుకుంటే తల్లులు కాదా? తెలంగాణ తల్లులుగా మీరు చిత్రీకరించరా అని నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి. అంటే మా తల్లి ఏమో అంటే అప్పుడు దొరల తల్లి లెక్క ఉంది, అంటే దొరలు ఆ విధంగా బంగారు ఆభరణాలు అవన్నీ వేసుకుంటారు. సో మా తెలంగాణ తల్లి కావచ్చు, సాటి ఆడిబిడ్డ, సో మా ఊర్లో నుండి ఆడిబిడ్డ ఇట్లా ఏమి నగలేసుకోదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూతురు ఎందుకు నగలేసుకుంటుంది? రేవంత్ రెడ్డి గారి భార్య ఎందుకు వజ్రాల నెక్లెస్ వేసుకుంటుంది? మళ్ళీ ఊర్లో పుట్టినరు కదా, ఊర్లో పుట్టిన తెలంగాణ తల్లి లాగానే కనపడాలన్నప్పుడు మీ భార్యలు ఎందుకు గోషులు కట్టుకుంటలేరు? మీ భార్యలు ఎందుకు రైతు బిడ్డలాగా అవతారాలు ఎత్తుతలేరు? అంటే మీ కుటుంబానికి, మీ పాలనకి, మీ కాంగ్రెస్ నాయకులకి ఒక రూలు, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక రూలా? ఇప్పుడు మీ ఇంట్లో అట్లాంటి పాలన ఉందా? మీ కుటుంబ సభ్యులు అట్లాంటి వస్త్రధారణతో ఉన్నారా? మళ్ళీ అట్లాంటి మీ కుటుంబంలోనే లేనప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తల్లి అయిన తెలంగాణ తల్లి ఏ రకంగా కనపడాలి? ప్రపంచం అంతా గర్వంతో అబ్బా తెలంగాణ తల్లి అనే విధంగా గర్వంతో ఇవాళ ఇన్ని రోజులు ఉన్నారు ఈ 10 సంవత్సరాల పాలనలో. కానీ మీరు వచ్చిన పాలనలో మీరేం చూపిస్తున్నారు? తెలంగాణ తల్లిని పల్లెటూరు అమ్మలాగా కాదు మీరు చూపించేది, పేద తల్లిలాగా మీరు చూపిస్తున్నారు. అంత కర్మ మన తెలంగాణ రాష్ట్రానికి బట్ట. ఇవాళ ప్రపంచం అంతా కూడా బతుకమ్మని జరుపుకుంటుంది, ప్రపంచం అంతా కూడా బతుకమ్మని చేతులు ఎత్తి మొక్కుతుంది. అక్కడ దొరకని పూలను కూడా ఎక్కడ నుండి తీసుకొచ్చి ఇవాళ ప్రపంచం అంతా కూడా బతుకమ్మని జరుపుకుంటున్నారు. ఆ ఘనత ఎవరికి దక్కింది? కవితకు దక్కింది, కేసీఆర్ మన నాయకుడికి దక్కింది. ఇవాళ ప్రపంచం అంతా సలాం కొట్టిన తెలంగాణ తల్లిని మీ రాష్ట్రం రాగానే మీకు అట్లా అనిపిస్తలేదా? మీరు కూడా మొక్కిండ్రు కదా అప్పుడు తెలంగాణ తల్లికి, మరి అప్పుడేమైంది? మరి అప్పుడేమైందని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు రాష్ట్రంలోకి రాగానే తెలంగాణ తల్లి నచ్చలేదు, మీకు నచ్చిన తల్లిని మీరు పెట్టుకుంటారా? తల్లులను మార్చే సంస్కృతిని ఎవరు నేర్పిస్తున్నారు? ఈ తల్లులను మార్చుకునే సంస్కృతిని ఎవరు నేర్పిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు నేర్పించే సంస్కృతి ఇదేనా? తల్లులను మార్చాలి, తల్లుల వస్త్రాధారణ మార్చాలి, ఇట్లుంటేనే తల్లి, అట్లుంటే తల్లి కాదు అనేది ఎవరు నేర్పిస్తున్నారు? ఒక సీఎం హోదాలో ఉండి, ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఏం నేర్పించాలి సమాజానికి అనేది ఆయన విఘ్నతకే వదిలేస్తున్నారు. అంటే తెలంగాణ తల్లిని మార్చడం సో కేసీఆర్ నేర్పించారు. ఎందుకంటే గతంలో తొలిదశ ఉద్యమం కావచ్చు, మలిదశ ఉద్యమానికి ముందు తెలంగాణ తల్లి వేరేగా ఉండే, సో మన మలిదశ ఉద్యమం తర్వాత తెలంగాణ తర వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఉండే, మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్తారు. తెలంగాణ తల్లిని మార్చిన, తెలంగాణ తల్లిని ఏ విధంగా మార్చిండు? తెలంగాణ తల్లిని ఏ విధంగా మార్చిండు? పోలికలు చూసుకోమని చెప్పు. తెలంగాణ తల్లిని ఇంకా పైకి ఎదిగేటట్టు, తలెత్తుకొని చూసేటట్టు, ఒక దేవతను చూస్తే ఒక తెలంగాణ తల్లి గుర్తు రావాలి అనే స్థాయికి కేసీఆర్ గారు తలెత్తుకునే విధంగా చేసిండు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ తల్లి దిక్కులేని తల్లి, అసలు ఏమి లేని తల్లి అని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ప్రజలకి చూపిస్తుంది. గత 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కావచ్చు అవన్నీ అధికారికంగా ఎక్కడ చేయాలి. కాబట్టి మేము చేస్తున్నాం, అట్లీస్ట్ మేము వచ్చినాక సరే తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, లేకపోతే రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ కావచ్చు, లేకపోతే దాని ఇవన్నీ కూడా మేమే చేస్తున్నాం, మా ప్రభుత్వం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వము, నేను మిమ్మల్ని అడుగుతున్న, కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి, తెలంగాణ రాష్ట్రంలో ఎంత వ్యతిరేకత వచ్చింది. ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని తిట్టుకున్నంత తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ సీఎంని కూడా తిట్టుకోలేదు. బూతుల పురాణంతో సహా ఆయనని తిట్టుకోవడం జరిగింది. ఎక్కడ చూసినా శాపనార్థాలు, రోదనలు. ఎందుకు అంతకు వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయనను తిట్టుకోవడం జరిగింది. వాళ్ళ పార్టీ పాలన నచ్చక మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అభివృద్ధి గురించి మాట్లాడుతుండే, ఏం మాట్లాడుతుండో? ఇక్కడ చూసే హైదరాబాదితులు, అక్కడ చూసే మూసీ బాధితులు, ఇక్కడ చూసే హాస్టల్లో పిల్లలు, ఇక్కడ చూసే నిరుద్యోగ పిల్లలు జైళ్ళకి, రైతులకు
సంఖ్యలు వేసిన రోజు ఏ రోజైనా చూసినామా, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి పాలనల అనారోగ్యంతో ఉన్న రైతుని సంఖ్యలు వేసి తీసుకొచ్చిండు హాస్పిటల్కి. ఇంత దుర్మార్గమైన నీచమైన రాజకీయాలు ఎప్పుడు ఎక్కడ కూడా మనం చూడలే. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరంలోనే ప్రజలకు అందరికీ చుక్కలు చూపిస్తుంది. ఇవాళ ప్రజల రోదన వేదన, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఊరికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎప్పుడు దిగిపోతాడా ప్రభుత్వం, ఎప్పుడు పడిపోతుందా అని చెప్పి ఇవాళ దేవుణ్ణి వాళ్ళు ఎన్ని మొక్కులు మొక్కుకుంటున్నారో నిజంగా ఈ ప్రపంచ తెలంగాణ రాష్ట్రానికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డి మళ్ళీ విగ్రహం గురించి మాట్లాడుతున్నాడు, మేము వచ్చినాకనే అభివృద్ధి అని. అసలు ఆ విధంగా చెప్పుకోవడానికైనా సిగ్గుచేటు. ఒక సీఎంగా ఉన్నావు, ఇంకా నుంచి అయినా నువ్వు అట్లాంటివన్నీ ఆపేసేయి. అభివృద్ధి శూన్యం. కేసీఆర్ కి విమర్శించే స్థాయి నీది కాదు, అంత గొప్ప స్థాయిలో నువ్వు లేవు, ఆ స్థాయికి ఎప్పుడు రావు. నీది ఎప్పుడైనా దిగచారే స్థాయి. అంటే గతంలో చూసుకుంటే అంటే రైతులకు సంబంధించి ఇప్పుడు బీడీ లేదు, సో అది గతంలో చూసుకుంటే మల్లన్న సాగర్ బాధ రైతులకు కావచ్చు, లేకపోతే నిన్ను గర్మిలను కూడా సంఖ్యలు వేసి పంపించిన ఘనత మీది, ఘనత బీఆర్ఎస్ పార్టీది అని చెప్పేసి మళ్ళీ అప్పట్లో మిర్చి రైతులు కూడా మిర్చి రైతులను కూడా సో జైలుకు పంపించిన ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకి కరెక్ట్ గా ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళు చేసే అరాచకాలన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఎక్కడైనా సరే పసిపిల్ల కానుంచి ముసలి వారికి కూడా అభివృద్ధి బాటలో నడిపించిండు. ఎప్పుడైనా కేసీఆర్ గారు ఎక్కడైనా అన్యాయం జరిగినా కూడా ఎక్కడ కూడా ఊరుకోలేదు. ఉద్యమకారుడు, ఆయన ప్రాణాలను పణంగా పెట్టి, అసలు ఆయనకు అంత అవసరం ఏముంది, ఆయన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కోసం తీసుకొచ్చే అవసరం ఏముంది? ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తాడా? నిరాహార దీక్ష చేస్తాడా? ప్రాణాలు పణంగా పెడతాడా? అట్లాంటిది మన కేసీఆర్ ఎందుకు సంఖ్యలు లేపిస్తాడు? చెప్పుకోవడానికైనా కొంచెం ఇంకిత జ్ఞానం అనేది ఆయనకు ఉండాలి. ఫైనల్ చెప్పండి మేడం, ఇటు బతుకమ్మకు సంబంధించి అంటే తెలంగాణ తల్లి విగ్రహాలు బతుకమ్మ లేదని చెప్పేసి అంటా ఉన్నారు. ఒకవైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది అంటే బతుకమ్మలో మేము రజాకర్ వారసులం కాము, అదొకటి. మళ్ళీ చాలా వరకు అగ్రవర్ణ కులస్తులే బతుకమ్మ ఆడతారు, బహుజన కులాలు కావచ్చు, వీళ్ళు బహుజన అమ్మాయిలు కావచ్చు, ఆడిపడుచులు కావచ్చు, వీళ్ళు బతుకమ్మ ఆడారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు బహజనుల ఆడపడుచులు బతుకమ్మ ఆడరు అని అంటే, ఇప్పుడు బహజనుల ఆడపడుచులు బహజనుల వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడే అవసరం వాళ్ళకి ఏముంది? మరి మీరే అంటున్నారు బహుజనులకి గౌరవించలేదు, వాళ్ళు అసలు ఆడని ఆడరు. మళ్ళీ వాళ్ళకేం పని? ఈరోజు మమ్మల్ని ఆ విధంగా విమర్శించే హక్కు రేవంత్ రెడ్డికి ఎక్కడుంది? బతుకమ్మని మోసేదే మేము, బతుకమ్మ పాట పాడిందే మేము అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు స్వయంగా వచ్చి నువ్వు ఎవరినైతే విమర్శిస్తున్నావో వాళ్ళంతా వాళ్ళే స్వయంగా వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. బతుకమ్మ ప్రతి ఒక్కరి పండుగ. బతుకమ్మ ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ కవితక్క అంటే బతుకమ్మ అంటే కవితక్క అనే ప్రపంచ ఖ్యాతిని గాంచింది మన బతుకమ్మ పండుగ. మన తెలంగాణ సంస్కృతిలో పూలను పూజించే మొదటి పండుగ బతుకమ్మ. అటువంటి బతుకమ్మని ఇవాళ ఒక కులానికి, ఒక వర్గానికి అని చెప్పే హక్కు నీకు ఎవరిచ్చిండ్రు? ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు, కుల మతాల అతీతంగా జరుపుకుంటున్నారు. నువ్వు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు, మళ్ళీ ఇదొకటి కొత్తగా తీసుకొచ్చినావు. నీకు అభివృద్ధి పైన ధ్యాస లేదు, ఇచ్చిన హామీల పైన ధ్యాస లేదు, ప్రజల శ్రేయస్సు పైన నీకు ధ్యాస లేదు. ఏ కాడికి కేసీఆర్ కుటుంబం పైన వాడడము, కేసీఆర్ పైన ఏడవడము తప్పితే ఇంకా నువ్వు సాధించిన అభివృద్ధి లేదు, ఇంకా ఏమీ లేదు. ఇక్కడ బతుకమ్మ పండుగ అనేది అన్ని కులాలకి సంబంధించింది. ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఇవాళ కూడా మేము ఇక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడిండ్రు. అందుకే ఇంకొకసారి కుల మతాల చిచ్చు నువ్వు తీసుకురావద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.